మీకు అంటే లవ్ స్టోరీ ఎలాంటి లవ్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచి లవ్ స్టోరీ అన్న కొంచెం కన్ఫ్యూజన్ డ్రామా జరుగుతూ ఉంటుంది ఇద్దరికి. ఓకే. కన్ఫ్యూజన్ డ్రామా, ఇద్దరు ఇన్నోసెన్సే, ఇతను ఇన్నోసెంట్, ఇందులో అందరూ ఇన్నోసెంట్ యాక్చువల్లీ కదా, అజయ్ ఘోష్ గారు తప్ప. అజయ్ ఘోష్ గారే ఆయన innocent. అది అవునన్నా, ఎవరినెవరిని ఇరికిద్దామని అనుకుని కూడా ఉండదు, మళ్ళీ ఇరుక్కుపోతారు. అజయ్ ఘోష్ గారు ఒక అంటే అజయ్ ఘోష్ గారు మనకి కోట గారి లాగా అంటే ఇన్స్టెంట్గా దాన్ని సీరియస్ చేయగలరు, వెంటనే కామెడీ చేయగలరు. కొంతమంది ఆర్టిస్టులకి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు మనకి అజయ్ ఘోష్ గారిలో కనిపిస్తుంది. అది ఆ సిచ్యువేషన్ కామెడీ చేయగలరు, సీరియస్ చేయాలనుకున్నా విత్ ఇన్ సెకండ్స్ మార్చగలరు. అవునండి. నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. అజయ్ ఘోష్ గారితో ఫస్ట్ టైం నేను వర్క్ చేయటం, మంచి ఎక్స్పీరియన్స్ అన్న. విసారణ చూసా? చూసాను, అసలు అదిరిపోద్ది క్యారెక్టర్, భయం. అవునవును. అదే విచారణ చేసిన తర్వాతే అక్కడ వాళ్ళ బ్యాచే కదా సినిమా చేసేస్తాం మందడి, అక్కడ ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అన్న, ఈయనకి విచారణ ఎక్స్పీరియన్స్ చెప్పడం, అడగటం. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? తమిళ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అన్న, సూపర్ రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు.